నమస్తే. నాకు చాలా ఇష్టమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అన్నం. అమ్మో! అన్నం గురించి మొదలెట్టింది. నెక్స్ట్ 20 మినిట్స్ మనని జస్ట్ 3 పూట్ల అన్నం తినటం వల్ల వచ్చే లాభాలేంటి, ఖచ్చితంగా అన్నం ఎందుకు తినాలి అనేది తిట్టి తిట్టి చెప్పి చంపేస్తుంది. ఛానల్ మార్చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. అన్నంతో పాటు గోధుమల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. కొద్దిగా మిలెట్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఏ గ్రెయిన్ ఎప్పుడు తింటే, ఏ ధాన్యం ఎప్పుడు తీసుకుంటే, ఎలా తీసుకుంటే, ఎంత తీసుకుంటే మనకి చక్కటి ఫ్యాట్ లాస్, మంచి ఆరోగ్యం వస్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో టు స్టార్ట్ విత్, రైసా రోటియా? గోధుమలు చపాతీలు తింటాం కరెక్టా, రైస్ తింటాం కరెక్టా? ఏది తింటే నేను ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా అవుతాను? మీరు అందరూ రిలేట్ చేసుకోగలరు ఈ విషయం గురించి నేను మాట్లాడితే. చాలా సందర్భాల్లో నేను అర్జెంటుగా ఒక 5 నుంచి 10 కిలోలు తగ్గిపోవాలి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో. ఎందుకంటే మా బంధువుల పెళ్ళి ఉంది, మా అన్న పెళ్ళి, తమ్ముడు పెళ్ళి, అక్క పెళ్ళి, నా పెళ్ళే ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో టైలర్ దగ్గరికి బ్లౌజ్ మెజర్మెంట్స్కి ఇప్పుడే రాను. ఓ 3 వారాలకు వస్తా, 4 వారాలకు వస్తా అని చెప్పి ఇంట్లో పేరెంట్స్తో మీరు ఆర్గ్యూ చేసిన సిచ్యువేషన్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు చాలా మంది. ఇవే కాకుండా అది పియర్ ప్రెషర్ అవ్వచ్చు. ఉంటారు రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చాలా మంది మన వెయిట్ గురించి, మన బాడీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఇంత వెయిట్ వచ్చేసావు, అదేంటి ఇంకొంచెం లీన్ అయితే ఈ డ్రెస్ బాగుండేదేమో, ఇలా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే మనం ఉన్న సిచ్యువేషన్ ని బట్టి, మనం ఉన్న ఎమోషన్ ని బట్టి, మనం ఏ ఫ్యాట్ లాస్ ప్లాన్ ఫాలో అయితే ఫాస్ట్ గా ఇమీడియట్లీ ఇంటికి రావడం, గూగుల్ చేయడం, గూగుల్లో మనకి బెస్ట్ ఫ్యాట్ లాస్ ప్లాన్ ఏముంది, లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడి మన చుట్టుపక్కల ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఎవరికి వెయిట్ లాస్ బాగా అయింది, ఇంచ్ లాస్ బాగా అయింది, ఎవరైనా ఆ పర్టికులర్ జర్నీలో వెళ్ళి బెటర్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారా, వాళ్ళని చూసి ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేస్తే అది చేసేద్దాం అని జస్ట్ మన ఎమోషన్ తో, లాజిక్ లేకుండా, ఎక్కడ ఒక క్యాల్కులేషన్ లేకుండా జస్ట్ మన ఎమోషన్ తో వెళ్ళిపోయి డైట్ ప్లాన్స్ ఫాలో అవటం వల్ల మనం బోల్డ్ అంత సఫర్ అవుతాము. ఆ సఫరింగ్ లేకుండా చక్కగా క్యాల్కులేట్ చేసుకుని కాన్షియస్ గా ఎలా తినాలి అనేది ముందు మనం ఈ గ్రెయిన్స్ గురించి అర్థం చేసుకుంటే, ఏ గ్రెయిన్ మనకు పడుతుంది అనేది మనకి మనమే ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అది డైటిషియన్ అవ్వచ్చు, టాబ్లాయిడ్స్ అవ్వచ్చు, మీకు ఇంటర్నెట్ లో దొరికే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. మనకి బేసిక్ థింగ్స్ మీద క్లారిటీ ఉంటే, ఫండమెంటల్స్ మీద క్లారిటీ ఉంటే, మిగతా విషయాలన్నీ ఈజీగా మనకి మనమే రెడీ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఆల్ మై వీడియోస్ ఆర్ అబౌట్, అండ్ ఆబ్వియస్లీ ఈ వీడియో కూడా అదే మీకు చెప్పబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రైస్ ఆర్ రోటీ. రైస్ మంచిదా, రోటీ మంచిదా? సో జనరల్ గా మనం ఏ గూగుల్లో చూసినా సరే రైస్ కి గోధుమలకి మధ్యలో ఉన్న డిఫరెన్స్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోటీయే తినాలి, రైస్ తినకూడదు అని చెప్పడానికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే ఒక గ్రామ్ గ్లూకోజ్ తీసుకుంటే ఆ గ్రామ్ గ్లూకోజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 100. సో దట్ ఈస్ ద నంబర్. ఈ ఫుడ్స్ తీసుకున్నప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అని చెక్ చేసినప్పుడు 40 నుంచి 60 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి మంచిది అని చెప్తారు. సో గ్లూకోజ్ ని 100 అని క్యాల్కులేట్ చేస్తూ ఏ ఫుడ్ కి ఎంత నెంబర్ వస్తుంది అని చెప్పే రిలేటివ్ నెంబరే గ్లైసెమిక్ ఇండెక్స్. అయితే అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, గోధుమల్లో తక్కువ ఉంటుంది అని చెప్తారు. ఒక 2 రోటీలు తీసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఫలానా ఎంత, దానికి 1.5 times అంతే క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కనుక మీరు రైస్ తీసుకోవద్దు, రోటీ తీసుకోండి తో స్టార్ట్ అయింది. అగైన్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే దాన్ని కూడా మనము ఎవ్రీడే రొటీన్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక న్యూట్రిషనిస్ట్ కో లేకపోతే ఒక సైంటిస్ట్ కో పరిమితం కాల, ఎవ్రీడే హౌస్ హోల్డ్ టర్మ్స్ లో ఒక టర్మ్ అయిపోయింది అది. సో అలా మనం డిస్కస్ చేసుకుని ఇంటర్నెట్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం రైస్ తినకూడదు అనుకున్నాం. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే మనం రైస్ ఒక్కటే తినం కదా, రైస్ తో పాటు మనం కూరలు కూడా కలుపుకొని తింటాం. క్యారెట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత? బాగా తక్కువ. టొమాటో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్లీ తక్కువ. ఆనియన్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అట్లా మరి 10, 12లో ఉంటాయి వీటన్నిటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ లో. బీట్రూట్ కి, వీటన్నిటికీ కూడా బిలో 20-25, బెండకాయ కానీ వీటన్నిటికీ కూడా బిలో 20-25 మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి కూడా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ మనకు చెప్పేది ఏంటి, కూర ఎక్కువ కలుపుకో, అన్నం తక్కువ కలుపుకో అని. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ బహుశా కారణమేమో దానికి. సో అలా మనం సౌత్ ఇండియన్ స్టైల్లో ఎప్పుడైతే రైస్ ని వేరే కర్రీస్ ని కలిపి తీసుకుంటామో,
ఈ గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల మనకు వచ్చే బాధ ఏమీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. రోటీలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అప్ అవ్వవు. రైస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయని. రైస్ మనం తినే విధానం, తర్వాత సింగిల్ పాలిష్డ్ రైస్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ సిచ్యువేషన్ కూడా మనకు ఉండదు. బోత్ విల్ నెగేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ జస్ట్ బీయింగ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే మనం తీసుకునే విధానం సింగిల్ పాలిష్డ్ రైస్ అవడం వల్ల. సో అక్కడ కూడా అగైన్ రైస్ ఈజ్ నాట్ బ్యాడ్ యాజ్ కంపేర్డ్ టు రోటీ. సో రోటీ బ్యాడ్, రైస్ మంచిది అని నేను చెప్పట్లేదు ఇక్కడ. రోటీ ఎంత గుడ్ అని మనం అనుకుంటున్నామో రైస్ కూడా అంతే మంచిది అని చెప్తున్నాను. బాగా చెప్పావు. మరి రైస్ కి రోటీకి కాంపిటీషన్ ఎందుకు, ఇప్పుడు డిస్కషన్ అంతా ఎందుకు, ఏదో ఒకటి తింటే సరిపోద్ది కదా? ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ ఎప్పటి నుంచో మన బాడీ మనం రైస్కి అలవాటు చేసాం. రైస్లో రోటీలో రెండిట్లో ఒకే రకమైన న్యూట్రియంట్స్ ఉన్నా మన బాడీ రైస్లోంచి న్యూట్రియంట్స్ని బాగా ఎఫెక్టివ్గా క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే నార్త్ ఇండియన్ తీసుకున్నప్పుడు రైస్ నుంచి కన్నా రోటీ నుంచి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీ అలవాటు పడింది కాబట్టి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నువ్వు రోటీ తింటున్నావా, రైస్ తింటున్నావా, మిల్లెట్స్ తింటున్నావా, పిజ్జా తింటున్నావా, దీంతో బాడీకి సంబంధం లేదు. నువ్వు ఏ కెమిస్ట్రీ లోపలికి వేస్తున్నావు, దాన్ని ఎట్లా అబ్జార్బ్ చేసుకోవాలి. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ యువర్ ఫుడ్ యాజ్ కెమిస్ట్రీ అండ్ నాట్ యాజ్ ఎనీ పర్టికులర్ డిష్ ఆర్ అ పర్టికులర్ గ్రెయిన్. సో న్యాచురలీ ఏ కెమిస్ట్రీని అయితే అది ఇంతకు ముందు అలవాటు పడి అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో దాన్ని అది తొందరగా రికగ్నైజ్ చేయడం కానీ బాడీలో అబ్జార్బ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇఫ్ యు ఆర్ అ సౌత్ ఇండియన్ అండ్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ కన్జ్యూమింగ్ రైస్ ఫర్ ఇయర్స్, ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి మీరు రైస్ తింటుంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ రైస్ తింటుంటే మీరు కూడా రైసే తీసుకోవాలి. తీసుకునే విధానంలో వచ్చిన మార్పుని కరెక్ట్ చేసుకోండి. సో సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోండి. ఆ బ్లైండింగ్ వైట్నెస్ ఎమిట్ చేసే అంత రైస్ అవసరం లేదు మనకి. అండ్ ఆ రైస్ ని పాలిష్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడతారో కూడా మనకు తెలియదు. ఈ రకంగా మనకి చాలా బోల్డ్ అంత అన్నెసెసరీ, బాడీ యాక్సెప్ట్ చేయలేని కెమిస్ట్రీని లోపలికి పంపిస్తున్నాం. టేక్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఇఫ్ యూఆర్ అ సౌత్ ఇండియన్. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఇది కూడా, మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఓన్లీ రోటీ తీసుకుని బోల్డ్ అంత వెయిట్ లాస్ అయ్యి కూడా దాంతో పాటు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ యాజ్ సచ్ తీసుకున్నప్పుడు ఆ వెయిట్ లాస్ తో పాటు మీకు హెయిర్ లాస్ కానీ, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ కానీ, హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ కానీ, ఎన్నో వేల మందిని ట్రైన్ చేసిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. రైస్ మానేసిన మరుక్షణం దే ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, స్లీప్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏం సెట్ కావు, వెయిట్ తగ్గుతుంది కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సెట్ కావు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి వాళ్ళకి. సో రోటీ తినద్దు అని నేను చెప్పను, ఎలా తినాలో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ రోటీ హెల్దీ, రైస్ మంచిది కాదు అని మాత్రం అనుకోవద్దు. ఆ అనుకోవడమే మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ టువర్డ్స్ యర్ ఫ్యాట్ లాస్. మిలెట్స్ అయినా రోటీ అయినా అవి చాలా హెల్దీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎలా తినాలి అనేది వీ విల్ డిస్కస్ నౌ. సో మీరు సౌత్ ఇండియన్ కాబట్టి, రైస్కి అలవాటు పడున్నారు కాబట్టి వారంలో 3 రోజులు మీ డయట్లో రైస్ ఉంచుకోండి. రోటీ ఇంకా మిల్లెట్ మంచిదే అన్నావు కదా, పొద్దున్న రైస్ తింటాను, సాయంత్రం రోటీ తింటాను, ఈ తప్పు చేయకండి. గ్రెయిన్స్ ని, ఎస్పెషలీ రోటీని, అది మన గోధుమల్ని, తర్వాత మిల్లెట్స్ ని, రైస్ ని, ఈ గ్రెయిన్స్ ని కలిపి 24 గంటల నుంచి 36 గంటల డిఫరెన్స్ లో మీరు తీసుకున్నప్పుడు, మరి 8 అవర్స్ 7 అవర్స్ గ్యాప్ లో మీరు తీసుకున్నప్పుడు బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి కష్టపడుతుంది. ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ కెమిస్ట్రీ ఈస్ కమింగ్ ఇన్. ఆ సిమిలర్ కెమిస్ట్రీని డైజెస్ట్ చేసుకోవడానికి అది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకుని ఉంటుంది. మళ్ళీ మీరు ఏది పడితే అది బాడీలోకి పుష్ చేస్తే ఇట్ విల్ టేక్ టైం. అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, నాకు ఫ్యాట్ లాస్ అక్కర్లేదు, ఫిట్నెస్ అక్కర్లేదు, నేను హ్యాపీగా తింటాను, హాయిగా తింటాను అంటే కొద్దిగా బాడీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా నష్టం ఏం లేదు, యూ కెన్ టేక్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆర్ స్ట్రిక్ట్లీ గోయింగ్ ఇన్ అ ఫ్యాట్ లాస్ రిజైమ్ అండ్ ఫాలోయింగ్ అ ఫిట్నెస్ రిజైమ్, ఇలాంటివి ఇంత చిన్న చిన్న పర్టికులర్స్ కూడా మీరు పట్టించుకోవాల్సిందే. పట్టించుకుంటేనే మీరు ఫ్యాట్ లాస్, ఫిట్నెస్ బాగా అవ్వగలరు, ఫ్యాట్ లాస్ బాగా అవ్వగలరు, మంచి ఫిట్నెస్ చేయగలరు. అట్లాగే హెల్త్ లో మీకు ఏ హిండ్రెన్సెస్ లేకుండా ఈ ప్రోగ్రామ్ ని నీట్ గా మీరు కంటిన్యూ చేయగలుగుతారు. సో టు స్టార్ట్ విత్ 3 days మినిమం మీరు రైస్ లో ఉండాలి, రైస్ డైట్ లో ఉండాలి. స్టేపుల్ ఫుడ్ రైస్ పెట్టుకుని రోజులో 2 పూట్ల రైస్ తీసుకోండి. 3వ పూట గో విత్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ యువర్ లంచ్ అండ్ డిన్నర్,
ఫర్ రైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫర్ రైస్, ఈవినింగ్ డిన్నర్ లో వెజిటబుల్స్ తీసుకోండి. ఐ డోంట్ అడ్వైజ్ ఫ్రూట్స్ ఫర్ ద ఈవినింగ్ డిన్నర్. అండ్ రైస్ ఎలా తినాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి సింగిల్ పాలిష్డ్ రైస్, నెక్స్ట్ మన వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువ వేసుకుని తినాలి. అండ్ ఇందులో కూడా రైస్ కుక్ చేసుకునే విధానం, మీరు రైస్ ఎక్కువ వాటర్, ఒకవేళ మీరు కుక్కర్ లో రైస్ కుక్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, కావాల్సినంత వాటర్ మీరు పోసుకుని గట్టిగా తినకూడదు రైస్, మరీ మెత్తగా కాకపోయినా కొంచెం కంఫర్టబుల్ గా చూ చేస్తే ఒక 4-5 సార్లు చూ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్, మీకు అది నీట్ గా పేస్ట్ లాగా వెళ్ళిపోవాలి. పలుకులు పలుకులుగా తగిలే రైస్ తీసుకుంటే అందులో ఒక్క న్యూట్రియంట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోలేకపోగా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో అదొకటి. అండ్ ఈ ఈ టైప్ లో మీరు రైస్ తీసుకుంటారు. అండ్ క్వాంటిటీ మనం చాలా వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం క్వాంటిటీ గురించి. కొంచెం కామ్నెస్ లో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద క్వాంటిటీ ట్రై చేయండి. మీరు 3 days క్వాంటిటీ చెక్ చేసుకోండి. ఏ క్వాంటిటీ మీకు బాగా హెవీ అనిపిస్తుంది తినగానే, ఏ క్వాంటిటీ మీకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఏ క్వాంటిటీ తింటే విత్ ఇన్ 1 hour మళ్ళీ ఆకలిస్తుంది, ఇలాంటి చెక్ చేసుకుంటే ఒక 2-3 days లో ఏ క్వాంటిటీ మీకు సూట్ అవుతుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా ఒక బౌల్ రైస్ తీసుకుంటాను నేను అని చెప్పి మన ఆకలితో సంబంధం లేకుండా రైస్ తీసుకోకూడదు. ఎందుకంటే మనం అలా తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ 100% గ్యారంటీ. అండ్ సో దట్స్ అబౌట్ రైస్. నౌ కమింగ్ టు చపాతీస్ అండ్ మిల్లెట్స్. మనం ఈ గోధుమల్ని కానీ మిల్లెట్స్ ని కానీ ఒకవేళ రొట్టెలుగా చేసుకుని తినేటట్టయితే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన విషయం, పిండిని ఎక్కువసేపు కలుపుకోవడం, అలాగే పిండి కలిపిన తర్వాత మినిమం 1 hour గ్యాప్ ఇచ్చి దాన్ని తడి బట్టలో పెట్టి ఆ తర్వాత మీరు రొట్టెలు తీసుకుంటే, మీకు జనరలీ చపాతీలు చేసినప్పుడు తిన్నప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, వేడి చేస్తుంది, ఇట్లాంటివి అనిపిస్తాయి. ఏ రోటీ తిన్నా కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్ గా మనం వీఆర్ కుకింగ్ రోటీస్ అండ్ దెన్ వీఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ దెమ్ లైక్ దాట్. సో అదొకటి అస్సలు చేయకూడదు. అలాగే కొంతమందికి గోధుమ పిండిని పాలతో కలుపుకునే అలవాటు ఉంటుంది. అంటే నీళ్లతో పాటు పాలు కూడా పోస్తారు గోధుమ పిండి కలిపేటప్పుడు. అలా పోసినప్పుడు పిండిలో ఉప్పు వేయకపోవడం ఇట్స్ ఆల్వేస్ సజెస్టెడ్. ఎందుకంటే డైరెక్ట్ గా మిల్క్ సాల్ట్ మిక్స్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. దానివల్ల కూడా డైజెషన్ ఇష్యూస్, ఏ హెల్త్ కన్సర్న్స్ లేకుండా సడన్ గా ఇంటెస్టైనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఇలాంటి ఫుడ్స్ రైట్ కాంబినేషన్స్ లో తినప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ ఇదొకటి. తర్వాత మనం ఒక 3 రోజులు 4 రోజులు మన స్టేపుల్ ఫుడ్, మన నార్త్ ఇండియన్ అయితే మనం చక్కగా గోధుమ పిండితో రొట్టెలు చేసుకుని, జొన్న పిండితో రొట్టెలు చేసుకుని మనం తింటాము జొన్న రొట్టెలు. లేదు ఇఫ్ యు ఆర్ సౌత్ ఇండియన్ అండ్ యు ఆర్ యూస్ టు టేక్ రైస్ ఫర్ లైక్ ఏజెస్ బై జనరేషన్స్, లాస్ట్ 5 years నుంచి 6 years నుంచి నేను రోటీస్ తీసుకుంటున్నాను కాబట్టి రోటీస్ తీసుకుంటాను, నా హెల్త్ బాగుంటుందని మాత్రం అనుకోవద్దు. మినిమం 3 to 4 days మీరు రైస్ తీసుకోకపోతే రైస్ లో ఉండే రిబోఫ్లేవిన్ కానీ, రైస్ లో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల మీకు వచ్చే స్లీప్ క్వాలిటీ కానీ ఇవన్నీ తగ్గిపోయి, మెగ్నీషియం ఇంటేక్ తగ్గిపోయి మీకు హెయిర్ లాస్, అలాగే స్కిన్ గ్లో, ఇవన్నీ కూడా స్కిన్ ఇష్యూస్ కూడా ఇవన్నీ కూడా మీకు రైస్ తీసుకోకపోతే వస్తాయి. రోటీ తీసుకున్నా మీరు సౌత్ ఇండియన్ కాబట్టి మీ బాడీలో అబ్జార్ప్షన్ కరెక్ట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రైస్ ఇస్ అ షార్ట్ వే టు గివ్ యూ ఆల్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్ అండ్ వైటమిన్స్ ఫ్రమ్ ఇట్. సో ఐ అడ్వైస్ టు గో విత్ రైస్. అండ్ మిల్లెట్స్ కూడా నెక్స్ట్ 3 days 3-4 days మీరు రైస్ తీసుకున్న తర్వాత మిగిలిన 3 రోజులు మిల్లెట్స్ తీసుకున్నా, గోధుమలు తీసుకున్నా, పొద్దున ఒక మిల్లెట్, సాయంత్రం ఒక మిల్లెట్ అనేది ఇట్స్ నాట్ సజెస్టెడ్ అట్ ఆల్. 2 days go with millets, 1 day go with roti. This is always a suggested method. And మీరు నాన్ వెజిటేరియన్ కన్జ్యూమ్ చేస్తే రోటీతో కానీ మిల్లెట్స్తో కానీ వీక్ అంతా ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ యు గో విత్ 1 single grain. ఎందుకంటే మీరు ఒక్క రోజు నాన్ వెజిటేరియన్ తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ ఫిష్ టేక్స్ అబౌట్ అన్ అప్రాక్సిమేట్ 24 to 36 hours టు డైజెస్ట్. బట్ మిగతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే 72 to 96 hours, దట్ ఇస్ 3 to 4 days పడుతుంది. సో నెక్స్ట్ 3-4 days మీరు ఆ రోజు ఏం గ్రెయిన్ తీసుకున్నారో అదే గ్రెయిన్ తీసుకోండి. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆల్దో ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద టాపిక్, నేను చెప్తున్నాను. నాన్ వెజిటేరియన్ వారానికి ఒక్క రోజుకి మించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ రిగరస్ యాక్టివిటీ. మీరు బాడీ బిల్డ్ చేస్తున్నారు, బల్కప్ అవుతున్నారు అనుకున్నప్పుడు ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ కావాలి కాబట్టి, మోర్ దాన్ రిక్వైర్డ్ ఫర్ ద రెగ్యులర్ బాడీ నీడ్స్ కావాలి కాబట్టి యూ కెన్ గో విత్ యువర్ లీన్ మీట్. బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఇన్ దిస్ కంట్రీ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ఫ్యాట్ లాస్ ఆర్ ఫిట్నెస్. అండ్
కమింగ్ బ్యాక్ టు ద మిలెట్స్ పార్ట్, తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అవి పడుతున్నాయా లేదా. రైస్ పడకపోవడం అనే సిచ్యువేషన్ 1000 మందిలో ఒక్కరికి కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా బై నౌ యూ మైట్ హ్యావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్. సో మిలెట్స్ అండ్ గోధుమలు పడకపోవడం అనేది, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటే ఖచ్చితంగా గోధుమలు పడవు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది. అది తిన్నప్పుడు, రాత్రిపూట తిన్నప్పుడు మన డైజెషన్ సరిగ్గా అవనట్టు, బాగా వేడి చేయటం, ఇట్లాంటివి. ఆర్ ఇవేవి చూపించకుండా సడన్ గా స్టేజ్ 1 స్టేజ్ 2 ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఐఎమ్ టెలింగ్ యూ మై ఎక్స్పీరియన్స్. చాలా మందిని ఆ డయాగ్నోసిస్ అవ్వలేక లీథల్ స్టేజెస్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాము. అన్నెసరీగా వాళ్ళకి అవసరం లేని, వాళ్ళకి అలవాటు లేని ఫుడ్స్ ని వాళ్ళు ఓన్ చేసుకుని ఇంకా అవి తప్పితే ఇంకొకటి లేదన్నట్టు, వాళ్ళ డైటిషియన్స్ ని కూడా దే అలౌ దెమ్ టు లేబుల్ ద స్టేపుల్ ఫుడ్ యాజ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫుడ్. మన స్టేపుల్ ఫుడ్ ని మనం ఇది రైట్ ఫుడ్ కాదని ఒక డైటిషియన్ తో లేబుల్ చేయించడం అనేది చాలా తప్పది. సో మనం మిలెట్స్ తీసుకునేటప్పుడు, గోధుమలు తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని వీ కెన్ టేక్ మిలెట్స్ అండ్ రోటీ, దట్ ఈస్ యువర్ వీట్ కంఫర్టబుల్లీ. బట్ డోంట్ ఫోర్గో రైస్ జస్ట్ బికాస్ ఇట్ విల్ మేక్ యూ ఫ్యాట్. రైస్ మిమ్మల్ని ఫ్యాట్ చేయదు. ఒకవేళ రైస్ మిమ్మల్ని ఫ్యాట్ చేస్తే ఇన్ని వేల కిలోల అన్నం మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న వెయిట్ కన్నా ఎంతో ఎక్కువ వెయిట్ ఉండాల్సిందే. మీరు తీసుకునే విధానం, బయట ఫుడ్స్ లో బిర్యానీలు, బయట ఫుడ్స్ లో మీరు తీసుకునే సింగిల్ పాలిష్ కాకుండా వైట్ రైస్, దాంతో పాటు దాన్ని సెట్ చేయడానికి మీకు టేస్ట్ బడ్స్ కి అపీలింగ్ గా ఉండడానికి రకరకాల కెమికల్స్ వేసి మనకి ఫుడ్ పెడతారు. సో అలాంటి రైస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అది రైస్ తో తీసుకున్న వెయిట్ గెయిన్ అవుతారు, మీరు వీట్ తో తీసుకున్న వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ తర్వాత వీట్ ని మనం ఒకవేళ వేడి చేస్తుంది, వీట్ మనకి అరగట్లేదు, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే వీటిని తీసుకోవాల్సిన విధానం ఏంటంటే నెయ్యి వాడండి కంపల్సరీగా. హోమ్ మేడ్ దేశీ ఘీ చపాతీల మీద కానీ జొన్న రొట్టెల మీద కానీ కంఫర్టబుల్ గా వేసుకుని తీసుకుంటే మీకు డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. కోలన్ కూడా క్లీన్ గా లోపలికి వెళ్ళిపోతుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నా సరే ఘీ ఉన్నప్పుడు మీకు డైజెషన్ ప్రాసెస్ ఈజీ అయ్యి స్టమక్ లో కూడా, స్టమక్ లైనింగ్ లో యాసిడిక్ లైనింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా స్మూత్ గా తయారవుతుంది వెన్ యూర్ టేకింగ్ ఘీ అలాంగ్ విత్ ఇట్. అండ్ రోటీ మీద, జొన్న రొట్టెల మీద జనరలీ ఇఫ్ ఘీ డజంట్ సూట్ యూ కెన్ టేక్ ది సేమ్ ఘీ, అదే ఘీని జొన్న రొట్టె మీద వేసుకోకుండా దాంతో పాటు తీసుకునే కర్రీ మీద అలా వేసుకుని మీరు ట్రై చేయొచ్చు. గోధుమల మీద ఘీ కానీ, యూ కెన్ ఈవెన్ ట్రై బటర్. ఒకవేళ ఇంట్లో చేసుకున్న వెన్న ఉంటే యూ కెన్ ట్రై బటర్ ఆన్ యువర్ రోటీస్. సో దట్ ఈస్ ద వే యూ షుడ్ కన్జ్యూమ్ యువర్ రోటీస్ అండ్ రైస్. మనం ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే మన బియ్యాన్ని తెల్ల దేశమోడు వచ్చి మనం దిగుమతి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు 1970, 1975లో మనం దిగుమతి చేసుకున్న ఆ ప్రోడక్ట్ వల్ల మనకి అన్నం మంచిది కాదు అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. లాస్ట్ 25 years లో, 30 years లో మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా అదే. ఏంటంటే ఆ రైస్ ని వాడు కంప్లీట్లీ పాలిష్ చేసి తెల్లగా మెరిపించి మనకి వాడి అడ్వర్టైజ్మెంట్ తో, వాడి మార్కెటింగ్ తో, న్యాచురల్లీ వాడు పెద్ద దేశం, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ మనం పెద్ద దేశం వాడి బిజినెస్ కి, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ దట్ హీ హ్యాస్ వాడు పెద్ద దేశం. వాడొచ్చి మనకి మన అన్నం మంచిది కాదు, తెల్లగా మెరిస్తేనే అది అన్నం అని చూపించినప్పుడు ఆటోమేటిక్ గా మనం వైట్ రైస్ తీసుకున్నాము. అది కన్వీనియన్స్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఉడకడానికి కూడా దానికి టైం తక్కువ పడుతుంది. అలాగే స్టోరేజ్ ఫ్యాక్టర్, మనకి మార్కెట్ చేసి మనకి మన రెగ్యులర్ గా మన దగ్గర పండే అన్నం కన్నా వాడిచ్చిన అన్నం బాగుంటుంది అని చెప్పి టు స్టార్ట్ విత్ వాడు మార్కెట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. న్యాచురల్లీ అది మనం తింటున్నాం కాబట్టి మన రైతుకు కూడా బియ్యాన్ని పాలిష్ చేయడం తప్పక నెక్స్ట్ 5-10 years లో మనం కూడా ఫుల్లీ పాలిష్డ్ రైస్ కింద మొదలెట్టాము. అది మేజర్ మిస్టేక్. ఆ మిస్టేక్ మనం రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ ఫుడ్ కాదు అని తెలుసుకునేసరికి 60% ఆఫ్ దిస్ కంట్రీస్ పాపులేషన్ హ్యాస్ బికమ్ అ డయాబెటిక్ పాపులేషన్. ఓకే, డయాబెటీస్ వచ్చింది, ఏం చేయాలి? పాలిష్ చేసినందుకే కదా నీ ప్రాబ్లమ్, బ్రౌన్ రైస్ తిను అని చెప్పి బ్రౌన్ రైస్ ఇచ్చాడు. అది కూడా భయంకరమైన తప్పు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో అది లాస్ట్ 7-8 years దాన్ని పీల్చి పిప్పి చేసి పారేశారు. యాడ్స్ ఇచ్చి 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 మనతో తినిపించి ఇప్పుడు ది సేమ్ వెస్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్రౌన్ రైస్ బీయింగ్ బ్యాడ్. నెక్స్ట్ 4-5 years లో బ్రౌన్ రైస్ ఎందుకు బ్యాడ్ అనేది మనకు తెలుస్తుంది. ఈ లోపల మనకు రావాల్సిన అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే
there is an anti-nutrient called phytic acid. ఈ phytic acid అనేది బాడీలో ఉన్న వేరే మినరల్స్ ని, జింక్ ని, మెగ్నీషియం ని, ఇలాంటి ఐరన్ ని, ఇలాంటి మినరల్స్ ని బైండ్ చేసి కట్టి బయటికి ఇసి పారేస్తుంది. సో ఈ యాంటీ న్యూట్రియంట్ వల్ల మనకి చెడు జరుగుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ తినడం కూడా మంచిది కాదు. చాలా కామన్ సెన్స్ అప్రోచ్ తో మనం చూస్తే, అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కామన్ సెన్స్ అప్రోచ్ తో మనం చూస్తే, ఇళ్లలో దాన్ని తౌడు కింద పశువులకు వేసేవాళ్ళు. బ్రాన్ తీసేసి రైస్ మీద నుంచి అయినా గోధుమ దేని మీద నుంచి అయినా సరే, ఆ బ్రాన్ వాస్ పుట్ ఫర్ క్యాటిల్ యాజ్ ఇట్స్ ఫీడ్. అదొక్కటి చూస్తే మనకి అర్థమైపోతుంది. బికాస్ మన ఫార్మర్ హీఈస్ మచ్ స్మార్టర్ దాన్ ఎనీ అదర్ మార్కెటర్. సో కమింగ్ బ్యాక్ టు బ్రౌన్ రైస్ బీయింగ్ బ్యాడ్, బ్రౌన్ రైస్ అందుకు బ్యాడ్. తర్వాత బ్రౌన్ రైస్ లో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది, అందుకని మనం తీసుకోవాలి. మన బాడీ డైజెస్ట్ చేసుకునే దానికన్నా ఎక్కువ ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్ లో. దానివల్ల మన కోలన్ క్యాన్సర్స్, ఇంటెస్టైనల్ ఇష్యూస్, ఇంటెస్టైనల్ బ్లాకేజెస్, ఇవన్నీ కూడా మనకి ఎక్సెస్ గా బ్రౌన్ రైస్ తిని మన యాక్టివిటీ బాగా తక్కువ ఉండటం వల్ల కూడా ఇది జరుగుతుంది. సో బ్రౌన్ రైస్ కానీ, తలతల మెరిసిపోయే వైట్ రైస్ కానీ డేంజరస్. మనం తీసుకోవాల్సింది సింగిల్ పాలిష్డ్ రైస్ ఆర్ సెమీ బ్రౌన్ రైస్. ఈ తౌడు తీసేసిన రైస్ ని మనం ఒకటేసారి మిల్లుకు పట్టించిన రైస్ కానీ, దంచిన బియ్యాన్ని కానీ, దంపుడు బియ్యాన్ని కానీ, ఇది మనకి రైట్ కైండ్ ఆఫ్ రైస్. ఇందులో మనకి బోల్డ్ అనే న్యూట్రియంట్స్ ఉంటాయి. సో రైస్ గురించి ఇంకొక మాట, మళ్ళీ కింద కమెంట్స్ లో మీరు కీటో డైట్ అని పెడతారు, మళ్ళీ దాని గురించి నేను డిస్కస్ చేయలేదు, కీటో డైట్ అండ్ రైస్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేయలేదని. మీరు కీటో డైట్ తీసుకున్నా, ఆట్కిన్స్ డైట్ తీసుకున్నా, మీరు ఎలాంటి ఫ్యాషనబుల్ డైట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే, స్టేపుల్ ఫుడ్ రైస్. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం అనాదిగా తింటున్నది రైస్ కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, అట్లీస్ట్ కొన్ని 10 సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు దాకా రైసే తిని పెరిగాం కాబట్టి, రైస్ లేకుండా మనం ఏ డైట్ చేసినా దాని వల్ల వచ్చే ఫ్యాట్ లాస్ మనకి పర్మనెంట్ గా ఉండదు. ఈ ఫ్యాట్ లాస్ తో పాటు ఒకవేళ ఫ్యాట్ లాస్ వచ్చినా రాకపోయినా మనకి అదర్ హెల్త్ కన్సర్న్స్ కూడా వస్తాయి. సో I will talk about keto diet and I will also talk about intermittent fasting very soon in the next videos. But ప్రస్తుతానికి మీరు ఏ డయట్ ఫాలో అయినా, ఆ డయట్ లో కనుక రైస్ లేకపోతే, మీరు తెలుగువారు ఆర్ సౌత్ ఇండియన్ అయి ఉంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ డయట్ ఫాలో అవ్వద్దు. రైస్ లేని డయట్ is going to harm you. So that's about all the 3 grains for you. Namaste.